జగదేవ్పూర్ మండలం ఇటిక్కెల ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు దేశ ప్రముఖ మహిళామణుల వేషధారణలో ఆకట్టుకుని అందరి మన్ననలు పొందారు. అంతకుముందు ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు తీసుకువచ్చిన పలు రకాల వంటకాలు, వారు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక సర్పంచ్ దీనా రాజలింగం, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బాలికల విద్య దేశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ప్రతి విద్యార్థిని అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు భరోసా ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న సర్పంచ్, మాజీ సర్పంచ్లతో పాటు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు మంజుల తన సొంత ఖర్చులతో పాఠశాలకి స్కూల్ బ్యాండ్ ను అందజేయగా ఆమెను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, ఉపాధ్యాయులు శ్యామయ్య, నరేందర్, శ్రీనివాసరెడ్డి, మంజుల, భవాని, రాధ, సుశీల, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కళ్ళ బజ్జీలా మేడం గారికి తెలుసు. ఫస్ట్ టైం మా బర్త్డే సందర్భంగా వీళ్ళందరూ డ్రెస్ చేయడానికి వస్తే గోడలు మొత్తం కలర్స్ లేకుండా ఉంటే అప్పుడు వచ్చిన ప్రతాప్ రెడ్డి వచ్చి స్కూల్ బిల్డింగ్ లాగా లేదా ఇది ఫస్ట్ కలర్ వేయిండు అంటే కలర్స్ వేయించడం, దానితో తదనంతరం కాలానుగుణంగా మనకు పిఎంశ్రీ పాఠశాల కింద అట్లా కాంప్లెక్స్ స్కూల్ కింద సెలెక్ట్ అయ్యి మంచి వసతులు అన్నీ వచ్చినాయి. ఇటిక్యాల గ్రామ తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పోయి సంవత్సరానికి 60,000, 70,000 ఫీజులు కట్టి 10th ఇంటర్మీడియట్ చేసిన తల్లిదండ్రులు చెప్తారు చదువు. ఈడ ఎక్స్పీరియన్స్ బీఈడి కంప్లీట్ చేసి మంచి ఉపాధ్యాయ బృందం ఉంది, మంచి వసతి ఉంది. ప్రైవేట్కు పంపిస్తే మనం తల్లిదండ్రులము నెలకు 2,000, 3,000 కట్టే బదులు ఈడ నెలకు 200 మన ప్రభుత్వ పాఠశాల మన పిల్లల తరఫున బేర్ చేస్తే అది కూడా బేర్ చేయాలని కనీసం వచ్చి మన పిల్లల్ని చేసి నెలకు ఒకసారి పాఠశాలకు వస్తాయి. ఎందుకంటే పాఠశాల ఇన్ని వసతులు పెరిగినాయి, చక్కటి ఉపాధ్యాయ బృందం ఉంది కాబట్టి మన పాఠశాలలో స్ట్రెంత్ కూడా ఉండాలి. పిల్లలు లేకపోతే కూడా పాఠశాల ఇన్ని వసతులు ఉండి వృధా అవుతుంది. కాబట్టి ఇటిక్యాల తల్లిదండ్రులకు నేను మనవి చేసిన, ఇక్కడ నిర్మల్ నగర్ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలపాలి మా ఇటిక్యాల అందరి తరఫున. ఎందుకంటే మీకు మా పాఠశాలను నమ్మి, మా గ్రామాన్ని నమ్మి, మా ఉపాధ్యాయ బృందాన్ని నమ్మి మా పాఠశాలకు మీరు పంపిస్తున్నారమ్మా. మీ పిల్లలకు చక్కటి ప్రైవేట్ స్కూల్ లాంటి బాధ్యత అందించే ఉపాధ్యాయ బృందం ఉంది. మరి ఇక్కడ ఎట్లాంటి లోటు లేకుండా మా పాలకవర్గం, మా సర్పంచ్ గారు కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. ఇలాంటి ఈ లోటు చిన్న సార్ చెప్పిన సమస్యలు కూడా మీరందరూ కృషి చేస్తే మన లేడీస్ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఫుడ్ ఫెస్టివల్ చేశారు, చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఐటమ్స్ అనేవి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. దానికి సహకరించిన మన పేరెంట్స్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఒకటే రోజులో మీకు చెప్పారంట, ఆ ఒక్క రోజులో అంత చక్కటి ఫుడ్ ఫెస్టివల్ చేసినందుకు మీ చిన్నారులకు మీకు చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి సార్ మీరు కొన్ని వసతులు అడిగారు,
అవి ఖచ్చితంగా మేము చేస్తాం సార్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మేము కూడా కొత్తగా కదా సార్, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా చేస్తాం సార్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సార్. మన పాఠశాల అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాగే ఇంకా స్ట్రెంత్ అనేది పెరిగితే ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్లీ నిర్మల్ నగర్ పేరెంట్స్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఉపాధ్యాయులను కానీ ఇక్కడ పెద్దలను కానీ మీరు గౌరవించి ఇక్కడ పంపిస్తున్నారు, మా మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నారు. అలాగే మీ స్ఫూర్తితో మా ఇటిక్యాల పేరెంట్స్కి తెలియాలి, వీళ్ళు పంపిస్తున్నారు, ఇక్కడ బాగుంది కాబట్టి వాళ్ళు పంపిస్తున్నారు, మేము కూడా పంపించాలి. మా పేరెంట్స్ చిల్డ్రన్స్ కూడా ఇక్కడ పంపిస్తే బాగుంటుంది అని వాళ్ళకి తెలియజెప్పేలా మీరు కొంచెం కృషి చేయండి. మేము కూడా చెప్తాము, కాకపోతే పిల్లల్లో బాలికల్లో విద్యపై మక్కువ కలిగేలా చేయడం కోసం మన భారతదేశంలో మొదటి మహిళామణులు, వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన మహిళామణుల యొక్క వేషాధారణతో మేము ఈరోజు ప్రదర్శన పిల్లలతో చేయించదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు ముఖ్యంగా బాలికల అక్షరాస్యత కోసం మనం పాటుపడడం కోసమే ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ బీనా రాజలింగం గారికి